దేవుని గ్రంథంలో ఒక వచన భాగాన్ని చదువుకుందాం. 2 వచన భాగాలు. ఒకటి మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని, ఆదికాండం 28వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరొక వచన భాగాన్ని చదువుకుందాం. మరొక వచన భాగాన్ని 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. పోబుద్ధి కావట్లేదు, బోరు కొడుతుంది అని అన్నారు. ఎప్పుడైనా వచ్చింటుందా? వచ్చిందా? రాలేదా? ఎప్పుడు రాలేదా? మీరు చాలా మంచి వాళ్ళు అయితే రైట్. కానీ నాకు మందిరం మీద ఇష్టం లేదు, నాకు ఆరాధన మీద కూడా ఇష్టం లేదు. ఈ చర్చిని ఎవడైనా మూసేస్తే బాగుండు, ఈ చర్చిని ఎవరైనా మూసేస్తే బాగుండు. ఈ మందిరం మీద ఇష్టం లేదు, ఈ ఆరాధన మీద నాకు ఇష్టం లేదు. ఎవడైనా వచ్చి ఈ చర్చిని మూసేసి తలుపులేస్తే మేలు, అలాంటోడు ఒకడు ఎవడైనా ఉంటే మేలు అని ఎవరైనా ఏ మనిషి అయినా అంటే మీకు ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వస్తుంది కదా. కానీ ఈ మాట అనింది ఎవరో తెలుసా? మనిషి కాదు, ఇందాక మనం చదువుకున్న వచనంలో దేవుడే. మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న వచనం, ఆ మాట అన్నది ప్రభువే. ఎవరైనా ఈ మందిరపు తలుపులను మూసేస్తే మేలు అని అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? అక్కడ ఒక మాట అంటాడు, చూస్తారా? ఒక మాట, నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు అని. బలిపీఠము అంటేనే మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? ఆరాధన. ఈ బలిపీఠం మీద ఒకడు నిరర్ధకంగా అగ్ని రాజబెడతా ఉన్నాడు, పశువులను బలిగా అర్పిస్తూ ఉన్నాడు, దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు. నిరర్ధకంగా వేస్ట్ వర్షిప్, ఒక అర్థము లేని ఆరాధన చేస్తున్నాడు. ఈ అర్థము లేని ఆరాధన మందిరాలలో చేయటం కంటే ఈ చర్చిని, ఈ మందిరాన్ని ఎవడైనా మూసేస్తే బాగుండు అని దేవుడే బాధతో చెప్పిన మాట మలాకీ గ్రంథంలో మనం చదువుకున్నాం 1:10. ఆరాధన విషయమే దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడు అని ఆ వచనం మనకు అర్థమయ్యేలా చెప్పడం లేదా? అర్థము లేని ఆరాధన చేయటం కంటే ఆ మందిరపు తలుపులను మూస్తేనే మేలు అని దేవుడు అన్నాడంటే వాళ్ళ ఆరాధన ద్వారా దేవుడు ఎంత విసుగు దేవునికి వాళ్ళు ఎంత విసుగు పుట్టించింటారు ఆలోచన చేయండి. మలాకీ గ్రంథములో ఇశ్రాయేలీలు చేసిన ఆరాధన దేవుని హృదయానికి ఎంత బాధ కలిగించింటది ఒకసారి ఆలోచన చేయండి. మనము ఆరాధనను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు అదే మాట్లాడబోతున్నాం. మనం ఆరాధనను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. హలో, మీతోనే చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. మన ఆరాధనలో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, మలాకీ గ్రంథంలోనే చూడండి, ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు. ఏంటి ప్రాబ్లం అంటే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో వాళ్ళ సమస్యను ఆయనే చెప్పాడు. 6వ వచనములో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే
నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని అన్నాడు. మొదటి సమస్య ఏంటంటే, మీ ఆరాధనలో నాకు రావాల్సినటువంటి గౌరవం రావట్లేదు అని అన్నాడు. మీ ఆరాధనలో నాకు ఇవ్వాల్సినటువంటి ఘనత ఇవ్వట్లేదు అని అన్నాడు. ఘనత లేని దేవునిని ఘనపరచని ఆరాధన, దేవునికి రెస్పెక్ట్ లేని ఆరాధన. ఎప్పుడో ఒకసారి ఆలస్యంగా వచ్చింటే మీరేం పెద్ద బాధపడకండి, నేను మిమ్మల్ని గురించి కాదు. సీరియస్గా రెగ్యులర్గా నేను ఆలస్యంగా వస్తున్న వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడతాను. మీరు ఎక్కడైనా ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నారు అనుకోండి. ఒక అధికారి 10 గంటలకంతా అక్కడ ఉంటాడు అనుకోండి. మీరు ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి? ఎన్ని గంటలకు వస్తారు? అర్థం కాలేదు. ఏం మర్మాలు ఏమైనా మాట్లాడుతున్నానా నేను? మీరు ఉద్యోగస్తులు, ఒక అధికారి మీ పైన ఉన్నటువంటి ఒక సుపీరియర్ పవర్ఫుల్ ఆఫీసర్ 10 గంటలకే వస్తానన్నాడు. మీరు ఎన్ని గంటలకు వస్తారు? 9కే వస్తారు. ఇంకా బిత్తరోళ్ళు అయితే 8 గంటలకే ఉంటారు అక్కడ. ఈ బిత్తర బ్యాచ్ కూడా ఉంటుంది ఒకటి. వీళ్ళు 8కే ఉంటారు. 8 గంటల నుండి వీళ్ళు పౌడరు, వీళ్ళ ఫేర్ అండ్ లవ్లీ జిడ్డు గారిపోయి మొహం కారణం ఏమంటే 2 గంటలు వెయిట్ చేస్తారు ఆయన కోసం. వీళ్ళు భయం. ఒకవేళ 10 గంటలకు రావాల్సిన వ్యక్తి, మనం 10 గంటలకు ఆయన వచ్చి ఉన్న తర్వాత రావాల్సినటువంటి నీవు నేను, వెళ్ళాల్సిన నీవు నేను 11 గంటలకు వెళ్తే అధికారి ఎట్లా రెస్పాండ్ అవుతాడు? మన ఆరాధనలో ఆయనకు ఘనత లేదు అనటానికి నీ వచ్చే సమయమే ఒక ఉదాహరణ. నీవు కూర్చునే విధానమే మరో ఉదాహరణ. స్తుతులు చెల్లిస్తుండగా నీ నిర్లక్ష్యమే మరొక ఉదాహరణ. ఇలాంటి ఆరాధన చేసే బదులు మందిరాన్ని మూసేయండి అని అన్నాడు ఆయన. మీరు నన్ను ఘనపరిస్తే ఏది నాకు కనపడాలి కదా అంటాడు ఆయన. మీరు నాకు భయపడితే నాకు కనపడాలి కదా అంటాడు ఆయన. అది మొదటిది వాళ్ళతో ఉన్న సమస్య. సమయానికి రావటం ద్వారా మీరు ఒక దైవ సేవకుని మాటను గౌరవిస్తున్నారు అనుకుంటున్నారేమో, అది కాదు. మీరు దేవుణ్ణి సన్మానిస్తున్నారు అని అర్థం. మీరు దేవుణ్ణి కనపరుస్తున్నారు. సమయానికి మీరు వచ్చి 10 గంటలకు వచ్చి కూర్చున్నారనుకోండి, మీరు దేవుణ్ణి కనపరుస్తున్నారని అర్థం. అది సమస్య. అక్కడ మరొక సమస్య కనపడుతుంది. అక్కడే రండి, మొదటి అధ్యాయం అక్కడే చూద్దాం. 7వ లేకపోతే 8వ వచనం చూద్దాం. గురుడి దాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చెప్పండి ఆన్సర్. గుడ్డిది అర్పిస్తారా, కుంటిది అర్పిస్తారా? అంటే దాని అర్థం ఏంటంటే, వినాలి, మీరు చేసిన ఆరాధన, మీరు అర్పించిన ఆరాధన అది అవిటిది, వైకల్యము కలిగింది. మీరు శ్రేష్టమైన వాటిని తీసుకురాలా. మీరు సిద్ధపడకుండా వచ్చారు. మీరు బలహీనమైన వాటిని, అంగవైకల్యం కలిగిన వాటిని తీసుకొని వచ్చారు. అరే, ఒక మనిషికి ఇస్తే కూడా తీసుకోడు కదా, ఒక కుంటిదో గుడ్డిదో. మీరే ఒకవేళ ఆదివారం మీరు మటన్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే, చచ్చిన పొట్టేలను ఒక చోట మాంసం కోసి అమ్ముతున్నారంటే మీరు వెళ్ళి తీసుకుంటాడా? జబ్బు పడినటువంటి ఒక గొర్రె పిల్ల మాంసాన్ని మీరు తినటానికి సిద్ధపడతారా? మరి నా మందిరానికి కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకొని వచ్చి అర్పిస్తున్నారే. మీ అర్పణ వైకల్యం కలిగింది, వికారంగా ఉంది, అసహ్యంగా ఉంది. మీరు సిద్ధపడి తీసుకురాలా. శ్రేష్టమైన రీతిలో మీరు సిద్ధపడి రాలేదు.
అందుకే ఆ తలుపులు మూసేయండి ఎవడైనా అంటాడు ఆయన. మూడోది కూడా ఉంది, చూడండి 7వ వచనం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరచిన చేతనే కదా అని అన్నాడు. ఆయన బాధ మరొకటి ఏంటంటే, ఆరాధించారు, అయోగ్యమైన ఆరాధన చేశారు, అపవిత్రమైన చేతులతో పాలు పంచుకున్నారు, అపవిత్రమైన దేహాలతో పాత్రలో చేయి వేశారు, అపవిత్రమైనటువంటి హృదయాలతో, అసమాధానముతో కలిగినటువంటి మనస్సుతో మీరు బలలో పాలు పొందారు. మీ ఆరాధన అపవిత్రమైనది, మీ ఆరాధన అయోగ్యమైనది. అందుకే ఎవడైనా మూస్తే బాగుండు తలుపులు అని ప్రభు అన్నాడు. పిల్లరా, ఒక మాట, ఎలా ఆరాధన చేశారు? ఇప్పుడు శ్రేష్టమైన ఆరాధన చేశారా? ఘనమైన ఆరాధన చేశారా? దేవునికి భయపడి ఆయన ఆరాధించారా? లెక్కలేనితనం, అలక్ష్యం, ఉదాసీనత, ఏదో ఊరకట్లా చేద్దాం, వెళ్ళాలి కాబట్టి, రావాలి కాబట్టి. అసలు ఆదివారం ఎందుకు కూడి వస్తున్నాం మనం చెప్పండి? ఆదివారానికి మన క్యాలెండర్లో ఒక కూడిక పేరు ఉంటుంది. అక్కడ ఏమని రాసాం మనం క్యాలెండర్లో? రొట్టె విరుచు కూడిక, ఆరాధన కూడిక. ఎలా వస్తున్నారు? అసలు ఆదివారం మనం కూడి వస్తున్నది ఆరాధన కదా. ఎలా వచ్చారు? ఎలా వస్తున్నారు? అలా ఆరాధిస్తే ఆయన అంగీకరించలేడు. మరి ఎలా ఆరాధించాలి? అదే మన పాఠం. ఎలా ఆరాధించాలి? ఎలాంటి ఆరాధన చేయాలి? ఎందుకు అలా ఆరాధించలేకపోతున్నాం? ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక వ్యక్తి చేసిన ఆరాధన దగ్గరకు మీరు రండి. ఒక వ్యక్తి చేసిన ఆరాధన దగ్గరకు రండి. అమ్మా, ఆరాధనను నిర్లక్ష్యంగా ఆరాధించేవారు, సిద్ధపాటు లేకుండా ఆరాధనకు వస్తున్నటువంటి వారు, ఆరాధన అంటే అర్థం కాని వారు, దయచేసి మనసు పెట్టి వినాలని మీకు మొక్కి చెప్తున్నాను, మీకు చేతులు జోడించి చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఏంటి ఆరాధన అంటే? ఎలా ఆరాధించాలి? ఏ విధంగా ఆరాధన చేయటానికి రావాలి? కొన్ని విషయాలు లేఖనములో నుండి మన ముందున్న సమయంలో ఆలోచన చేద్దాం. నిర్లక్ష్యంగా వినొద్దు, మీ మనస్సు అటు ఇటు పెట్టుకోవద్దు. దయచేసి మనసు పెట్టి వాక్యం వినండి. ఆరాధనను గురించినటువంటి వర్తమానం. ఎట్లా ఆరాధించాలి? ఒక వ్యక్తి ఆరాధన చేశాడు, ఎలా ఆరాధించాడో ఈ భాగంలో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. 28వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అన్నది. నూనె పోయటం పాత నిబంధన బలులలో ఒకటి గుర్తుగా ఉంది. నూనెను పిండిని తెమ్మని ఆయన చెప్పాడు. నూనె పోయటం అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తుంది. నూనె పోయటం ఆరాధనను కూడా జ్ఞాపకం చేస్తుంది. నేను ఒక మాట అడుగుతాను, యాకోబుకు ఎవరు చెప్పారు ఆరాధించమని? యాకోబుకు ఏ ట్రైనింగ్ క్లాసులో నేర్పించారు ఇలా ఆరాధన చేయమని? ఏ సందేశకులు, ఏ బోధకులు ఉపదేశము చేశారు ఇలా ఆరాధించు యాకోబని? స్పాంటేనియస్గా హృదయంలో నుండి వచ్చింది ఆరాధన. ఈ మధ్యలో ఒకటి వైరల్ అవుతుంది, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఒక షార్ట్, ఆరాధన ఎట్లాంటిది అని. అంటే ఆ షార్ట్ బయటికి రాకముందే ఈ విషయాలు నేను మేరిక్పూడిలో మాట్లాడాను. ఆ షార్ట్ ఒకటి వస్తుంది, అందులో ఒకటి ఉంటుంది, ఆయన ఒక మాట మాట్లాడతాడు, చాలా బాగుంది అది. ఎక్స్ట్రావెగెంట్ లవ్ అంటే, ఆరాధన అంటే దేవుని పట్ల విపరీతమైన తట్టుకోలేని అంత ప్రేమను వ్యక్తం చేయటం ఆరాధన అంటే.
అంటే అరే నీ ప్రేమను భరించలేకపోతున్నాను రా అంటాం. కొంతమందిని చూసి అరే నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం రా. దేవుని పట్ల మన హృదయంలో తట్టుకోలేనంత ప్రేమను వ్యక్తపరచడమే ఆరాధన. దరిద్రం ఏంటి అంటే మన ఆరాధనలో ఆయనపై ఆవగించంత ప్రేమ కూడా లేకపోవటం. ఆరాధన అంటే ప్రేమతో చేయాల్సింది, గౌరవంగా చేయాల్సింది, ఘనంగా చేయాల్సింది, శ్రేష్టమైన రీతిలో చేయాల్సింది. ఇప్పుడు మన ఆరాధన ఎట్లా ఉంది? ఎవరు నేర్పారు యాకోబుకి ఆరాధన? మనం చెప్పాలి, బాబు స్తుతులు చెల్లించరా నాయన, అమ్మా మేలుకోండమ్మా, ఈడ స్తుతులు చెల్లిస్తే మీరు ఏకీభవించండి అమ్మా, మీరు ఆమెనని పలకండమ్మా, ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అమ్మా అని చెప్తే తప్ప అలర్ట్ మనం అని బోధిస్తే తప్ప సరిగా ఆరాధన చేయం మనం. ఆయనకు ఎవరూ నేర్పలేదు. వేకువనే లేచాడు, రాతిని నిలిపాడు, దాని కొన మీద నూనె పోసాడు, మొక్కుబడి చేశాడు. అది యాకోబు ఆరాధన. ఇక్కడ నుండి రావాలి ఆరాధన. గుండెల నిండా దేవుని పట్ల ప్రేమ నిండి ఉండగా ఆ ప్రేమ నిండిన హృదయాలలో నుండి పెళ్ళుబికి వచ్చేదే ఆరాధన. పెదవుల మీద నుండి వచ్చేది కాదు. 4 మాటలు తూతు మంత్రంగా పలికేది కూడా కాదు. ఇక్కడి నుండి రావాలి. హృదయపు లోతుల్లో నుండి ఆ ప్రేమ పొర్లి బయటికి ప్రవహిస్తుండగా ఆయన పాదాల ముందు ప్రణమిల్లి చేసేది ఆరాధన. ఎలా వచ్చింది ఈ ఆరాధన యాకోబుకి? దానికి కారణాలేంటి? ఆయన ఎలా ఆరాధించాడు? ఒక 4 విషయాలు 28వ అధ్యాయంలో మనం ఆలోచించేద్దాం. ఫస్ట్ పాయింట్, ఆయన ఆరాధించడానికి కారణం ఏంటి అంటే, మొదటి కారణం మనం చూద్దాం. 28వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుతున్నాను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని అన్నాడు. నెంబర్ 1, ఆరాధించటానికి యాకోబుకు సహాయపడినటువంటి మొదటి కారకం ఏంటి అంటే, దేవుడే, వింటున్నారా? నేను జాగ్రత్తగా వినాలని చెప్పాను, జాగ్రత్తగా వినండి. దేవుడే ఆకాశము నుండి తనను తాను యాకోబుకు బయలుపరుచుకున్నాడు. దేవుడే తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకనే దీన్ని ఏమంటాము అంటే, దీన్ని ప్రత్యక్షత అని అంటాం. ప్రత్యక్షత అంటే తెలియపరచుకోవటం. దేవుడు తనను తాను యాకోబుకు ఏం చేశాడు? తెలియపరచుకున్నాడు. తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ వేయబడిన నిచ్చెన, పైన నుండి వినబడినటువంటి స్వరం, దేవుని ప్రత్యక్షత, ఆ దర్శనం, అదంతా దేవుడు యాకోబుకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆరాధించాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. ఎవరి ప్రత్యక్షత? దేవుని ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏమీ కాదు, దేవుడు తనను తాను మనకు తెలియపరచుకుంటాడు. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో, తెలుసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఆరాధన. అర్థమైందా? దేవుడు తనను తాను తెలియపరచుకుంటాడు. అసలు దేవుని మనసేంటో తెలుసా? దేవుని మనసేంటో తెలుసా? తనను తాను తెలియపరచుకోవడం. తనను తాను తెలియపరచుకోవడం. ఇద్దరు భార్యాభర్తల మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. పెళ్ళైన 18 ఏళ్ల తర్వాత భార్య భర్తతో అంటుంది, ఏమని అంటే, నీవు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నావు, 18 ఏండ్లుగా నేనేంటో నీకు కనబడుతుంది, నీకింతేనా నేను అర్థమైంది అని ఆమె బాధ. 18 ఏండ్లుగా నీవు నన్ను చూస్తున్నావు, నన్ను నేను తెలియపరచుకుంటున్నాను, నీ కొరకు చేసి పెడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ అవసరాలను తీరుస్తున్నాను,
రైట్, నీ పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు ఏంది నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, ఇంతేనా? నేను నీకు అర్థమైంది. భర్త తనను తాను తెలియపరచుకున్నా, భార్య తనను తాను తెలియపరచుకున్నా కూడా భర్త దాన్ని గ్రహించలేకపోయాడు. మన సమస్య ఏంటంటే దేవుడు తనను తాను ఏం చేస్తున్నాడు? తెలియపరచుకుంటున్నాడు. ఎక్కడ తెలియపరచుకుంటున్నాడు? చూడండి, 1-2 వచనాలు చదువుదాం. దేవుడు చాలా సీరియస్ విషయాల్లో, దేవుడు వీటిని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మీరు కావలసి చూడండి. మీరు ఏం దేవుడు పెద్ద పట్టించుకోవడానుకుంటున్నారు? గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ వర్షిప్. ఆరాధన విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. మీరు కావలిస్తే చూడండి ఎంత సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మీరు లెక్క చేయట్ల ఆరాధనలో భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఆరాధనలో లెక్క లేకుండా వ్యవహరిస్తున్నాం మనం. కానీ దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. ఎందుకు అన్నది మనం ఆలోచన చేస్తున్నాం. దయచేసి రండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది, బయలుపరచబడుచున్నది అని అన్నాడు. పిల్లలు లేవడం తిరగడం ఎక్కువైంది. గతంలో లేదు ఈ అలవాటు. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని అన్నాడు. బయలుపరచబడుతోంది. దేవుడు చాలా కోపగించాడు అన్నాడు. ఎందుకు కోపగించాడు? కిందికి రండి, 28వ వచనం, లేకపోతే 19 నుండి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య ఏది విషదమైంది? దేవుని గురించి తెలియశక్యమైనది కూడా ఆయన ఏం చేశాడు? తెలియపరిచాడు. తెలియశక్యమైన దానిని తెలియపరచాడు, విశదపరచను. ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని అన్నాడు. ఆయన తన్ను తాను తెలియపరచుకుంటున్నాడు. వినాలి అమ్మా, వినాలి. ఆయన తన్ను తాను తెలియపరచుకుంటున్నాడు. ఎక్కడ తెలియపరచుకుంటున్నాడు? సృష్టింపబడిన వస్తువులు. సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచిస్తే దేవుడేంటో అర్థమవుతాడు. నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తే దేవుడేంటో అర్థమవుతాడు. అసలు మానవ దేహాన్ని ఆలోచన చేస్తే దేవుడేంటో అర్థమవుతాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా భయం పుడతా ఉంది ప్రభువా, నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయం వేస్తూ ఉంది ప్రభువా. లోపల ఉన్న అవయవాలకు ఏ సపోర్ట్ ఉండదంట తెలుసా? లోపల ఉన్న పేగులకు, అవయవాలకు జస్ట్ అట్లా వేలాడదీయబడి ఉంటాయి. పరిగెడతాం, ఎగురుతాం, ఏమీ కాదు. దేవుని సృష్టిలోనే ఆయన ఎంత శక్తిమంతుడో తను తాను తెలియపరుచుకున్నాడు. ఆయన ఎంత సుందరమైన వాడైతే సృష్టి ఎంత సుందరంగా ఉంటుంది. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడైతే సృష్టి ఎలా ఉంటుంది. దేవుడు సృష్టిలో నీట్గా తను తాను తెలియపరుచుకుంటున్నాడు. అది చూసి 8వ కీర్తనలో రాజైన దావీదు అంటాడు, ప్రభువా నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వీడేపాటివాడు ప్రభువా. సృష్టిని చూస్తాడు. 104వ కీర్తనలో అంటాడు, అదిగో మహాసముద్రం, లెక్కలేని జలచరాలు, చిన్నవియు పెద్దవియు అనేకం ఉన్నాయి. ఆ సృష్టిని చూడు, ఆ సముద్రాన్ని చూడు, అందులో జలచరాలని చూడు, కాకి పిల్లలను చూడు. 104వ కీర్తన అంతా అదే ఉండేది. దేవుణ్ణి ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు. ఎక్కడ కనపడ్డాడు ప్రభు? ఎక్కడ కనపడ్డాడు? ఏ ట్రైనింగ్ క్లాస్లో? సృష్టిని చూడండి, ఆరాధించకుండా ఉండలేరు. ఆయన తన్ను తాను సృష్టిలో తెలియపరుచుకున్నాడు. మొదటిది. రెండవది చూడండి, రెండవది లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం. ఆరాధన నిర్లక్ష్య పెడుతున్న వారలారా మనందరికీ వర్తమానం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో
తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు చెప్పాలి. అమ్మా వెనకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మా ఇంట్లో ఫోటోలో ఉన్నాడంటారా? ఇట్లా పెట్టుకొని ఉంటుంది కదా ఇట్లా ఫోటో, మా ఇంట్లో ఫోటోలో ఉన్నాడు సార్ యేసుక్రీస్తు అంటారా? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? లేఖనములన్నిటిలో, మోషే రాసిన గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తన గ్రంథములో, సువార్తలలో ఎక్కడున్నాడు? లేఖనములన్నిటిలో. వింటున్నారా? మీరు లేఖనము చదివినా, మీరు వాక్యం చదివినా దేవుడేమో అర్థమైపోతాడు. మీరు ఆరాధించట్లేదు, మనము ఆరాధించట్లేదు అంటే ప్రత్యక్షత లేదు, సృష్టిని గూర్చి ఆలోచన చేయట్లేదు, కనీసం లేఖనాలను కూడా చదవట్లేదు. లేఖనాలను చదివినా దేవుడు అర్థమైపోతాడు. స్థుతులు నోట్లో నుండి బయటికి రావట్లేదు. దేవులాడింది. ఏం చెల్లించాలబ్బా ఇప్పుడు? నేను చెల్లించకపోతే వీళ్ళతో తలకాయ నొప్పి అన్న ఒక మాట అంటాడు. ఏం చెల్లించాలి ఇప్పుడు? ఆలోచించి వాక్యం చదివితే ఆయన అర్థం కాడా? లేఖనాలను చదివితే ఆయన అర్థం కాడా? కాసేపు మౌనంగా ఉందాం, అందరం స్థుతులు చెల్లిద్దామంటే గుర్రు పెట్టేవాళ్ళు. అందుకని కొంతమంది సలహా ఇస్తారు, బ్రదర్ పాట ఎత్తండి నిద్రపోతున్నారు. పాట ఎందుకు ఎత్తారంటే నిద్రపోయే వాళ్ళ కోసమేనట. పాట ఎత్తండి నిద్రపోతున్నారు, పాట ఎత్తితే నిద్రలేస్తారని. ఆ మౌనారాధనలో నిద్రపోయే వాళ్ళు కొంతమంది, ఆ మౌనమైన ఆరాధనలో దిక్కులు చూసేవాళ్ళు మళ్ళీ కొంతమంది. కనీసం ఆ సమయంలోన మీకు ప్రత్యక్షమైన దేవుణ్ణి గురించి 4 ప్రశంసపూర్వకమైన మాటలు పలకొచ్చు కదా, చదివితే కదా. దేవుడు అర్థమైతే ఎట్లా ఉండగలరు? షూలమిత్తుని అంటారు యెరూషలేము కుమార్తెలు, ఏం నీ ప్రియుని విశేషం? వేరు ప్రియుల కంటే నీ ప్రియుడు శ్రేష్టమైన వాడా అంటే అప్పుడు ఏమంటది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చు. నేను చూసిన ఆయన్ని, నేను ఆయనను అనుభవించిన, నా ప్రియుడు సామాన్యుడు గాడు, నేను చదివిన ఆయన్ని నేను వర్ణించకుండా ఎలా ఉంటా? లేఖనాలను చదివచ్చా, వాక్యములో నా ప్రభువు నాకు అర్థమయ్యాడు, ప్రశంసించకుండా ఎలా ఉంటా? ఆరాధించకుండా ఎలా ఉంటా? నోర్లు మూసుకొని ఉన్నారు, చదవట్లేదు, ఆలోచన చేయట్లేదు. ఆరాధన అంటే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం మనకి, లేదా అవే స్థుతులు చెల్లించింది. ఊరికి టేప్ రికార్డ్ చేసుకొని రండి, ఊరికి అయిపోతుంది, తెచ్చి వినిపించండి, అదే స్థుతులు. కొత్తవి ఎందుకు రావు? నూతన తలంపులు ఎందుకు రావు? కొత్తగా ఎందుకు ఆరాధించలేం? చదవండి, ఆలోచన చేయండి. ఇంకా ఎక్కడ అర్థమవుతాడు ఆయన? రండి దయచేసి ఆలోచించేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయం వచనం 3-4 వచనాలు. ఆ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి అంటూ 2:9 ఏమన్నాడు చూడండి. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవత్వం అంటే దేవునిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ దేవుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోవాలంటే శరీరధారి అయిన క్రీస్తును చూడండి. ఎక్కడున్నాడు శరీరధారి అయిన క్రీస్తు? చెప్పండి, ఎక్కడున్నాడు శరీరధారి అయిన క్రీస్తు? శరీరాన్ని ధరించుకున్న క్రీస్తు మనకి ఎక్కడ కనపడతాడు? వాక్యంలో. ఏ వాక్యంలో? ఆ 4 సువార్తలు చదవండి చాలు, ఆయన అర్థమవుతాడు. ఆయన భూమి మీద ఉండగా ఆ యేసు క్రీస్తును ఆలోచన చేసిన ఆయన ఆరాధించకుండా ఉండలేం. శరీరధారి అయిన యేసుక్రీస్తు, 4 సువార్తల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు అర్థమైన ఆయన ఆరాధించకుండా ఉండలేం. ఆరాధించటానికి అవసరమైంది ఏంటంటే ప్రత్యక్షత. తన్ను తాను మనకు
తెలియపరచుకోవటం. తెలియపరచుకున్న దేవుణ్ణి మనం ఆలోచిస్తే చాలండి. తెలియపరచుకుంటుంటే లెక్క చేయట్లా. ఇప్పుడు రండి, ఇంత తెలియపరచుకున్నా మనిషి ఏం చేస్తున్నాడు? మరలా ఇందాక చదివిన వచనం చదవండి, 1వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక, ఎన్నో వచనం? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనం? ఇందాక చదివింది మనం. చదవండి 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకని? ఆయన తను తెలియపరచుకున్నా కూడా వీళ్ళు ఏం చేశారంట? 21 చూడండి ఇప్పుడు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. అందుకు కోపం ఆయనకి. ఎరిగి తెలిసి బయలుపరచుకుంటున్నా, తను తాను తెలియపరచుకుంటున్నా, తానేంటో బయలుపరచుకుంటున్నా, ఈ మనిషి గుర్తించట్లా, ఆలోచన చేయట్లా. అందుకు దేవుడు కోపగించుకుంటాడు. నీ పైన కూడా కోపగించుకుంటాడు, నా పైన కూడా సీరియస్ అవుతాడు. తన్ను తాను తెలియపరచుకుంటే గమనించకుండా, గుర్తించకుండా, ఆషామాషిగా, సరదాగా, ఆచారము కొద్దీ ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాం మనం. నీకు అర్థమైన దేవుణ్ణి గురించి ఆరాధించటానికి కదా నువ్వు వచ్చేది. అందుకనే సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆయన, అమ్మా, మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలియని దాన్ని ఏం ఆరాధిస్తారు? ఎందుకు ఆరాధించట్లేదు తెలుసా? ఇప్పుడు రండి, ఇంకొక వచనం గుర్తొస్తుంది. అపోస్తుల కార్యాలు చూడండి 17:23. అపోస్తుల కార్యాలు 17:23 త్వరగా. చూచుచుండగా నాకు కనబడింది. ఏమంట? తెలియబడని. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, తెలియబడని దేవునికి ఏం ఆరాధన చేస్తారు? ఇప్పుడు మనం ఆరాధన చేయట్లేదు, నీ గురించే మాట్లాడుతున్నది. నువ్వు ఆరాధన అంటే ముక్కబుచ్చుకోవడం అనుకుంటున్నాను. మనకు వచ్చిన సమస్య అది. ఆరాధన అంటే ద్రాక్షారసం తీసుకోవడం అనుకుంటున్నాను. అది కాదమ్మా, అది ఆరాధనలో భాగం. ఆ ప్రభువు ఆ శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ప్రభువు జ్ఞాపకానికి వస్తుండగా ఆ జ్ఞాపకములో నుండి పుట్టేది ఆరాధన. దాన్ని చూస్తున్నప్పుడు ఆ ప్రభువు జ్ఞప్తికి రావాలి. అది మా ఆరాధన. తీసుకోవడం ఆరాధన అనుకుంటున్నారు. అది ఎంబ్లం, అది సాదృశ్యం, అది గుర్తు. అది ఆ రొట్టెను, రసాన్ని చూస్తుండగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నా. ఆ సిలువలో బయలుపరుచుకున్నాడు, శరీరధారిగా బయలుపరుచుకున్నాడు, సృష్టిలో బయలుపరుచుకున్నాడు, లేఖనాల్లో బయలుపరుచుకున్నాడు, తన్ని తాను తెలియపరుచుకున్నాడు. నీకు తెలిసిన దేవుణ్ణి ఇక్కడ ఆరాధించాలి. నువ్వు ఆరాధించట్లేదంటే నీకు దేవుడు తెలియలేదని, దేవుణ్ణి గూర్చిన తెలివి లేదని, దేవుడెవరో నీకు ఇంకా తెలియలేదని నువ్వు ఆరాధన చేయట్లేదంటే. తెలియబడని దేవునికి ఏం ఆరాధన చేస్తారు? నాడే కాదు, నేడు ఉన్నారు ఆరాధించేవాళ్ళు, తెలియబడని దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. దేవుడు ఎవరో తెలియదు, తెలుసుకోలా. తెలుసుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేరు. నువ్వెందుకు ఊరుకున్నావో తెలుసా? నీకు తెలియలా. ఆయన అర్థం కాల సరిగా. అర్థమైతే, తెలిస్తే ఆ 2 నిమిషాలు, ఒకసారి ఒక సోదరి అన్నది, ఆ 2 నిమిషాలు సరిపోవట్లేదు మాకు, వెంటనే ఎత్తుకుంటారు. అప్పుడే మమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. ఇంకొక తమ్ముడు ఒకసారి అన్నాడు, అన్న, అందరూ ప్రభువుని ఇట్లా ప్రస్తుతిస్తూ ఉంటారు, ఒక వ్యక్తి లేచి విచిత్రంగా చేస్తాడు, మొత్తం ఆ మూడులో నుంచి బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. మరొక ఆయన బాధ. కొంతమంది ఆలోచన ఇట్లా ఉంటుంది. కొంతమందికి ఏం ఊరక చేస్తాడు, స్తుతులు చెల్లిస్తుంది. ఏం ఆమెన్ అనేది కూడా తెలియదు. ఆమెన్ అని అనటానికి కూడా ఈ నాలుకకు, పెదాలకు బరువు. దాన్ని కూడా గట్టిగా పలకలేం.
మన దౌర్భాగ్యం కాదా ఇది? ఇది ఆరాధన. ఆరాధన ఆయన ఎందుకు చేశాడంటే తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ ప్రత్యక్షతను చూసిన యాకోబు తెల్లవారినప్పుడు లేచి ఆరాధన చేశాడు. ఇది మొదటిది. రెండవది 28వ అధ్యాయం ఆదికాండం. 28వ అధ్యాయం ఆదికాండం. రెండవ కారణం ఆయన ఆరాధించటానికి గల సెకండ్ రీజన్ చూడండి. 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, చదవండి ఒకరు. రప్పించదును, నిన్ను విడువనని చెప్పగా యాకోబు నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను యాకోబు అని అన్నాడు. యాకోబు ఏమన్నాడు? 22వ వచనంలో 21వ వచనంలో చివరణంలో యెహోవా నాకు దేవుడై ఉండును అని అన్నాడు. ఆయన ఇలా చేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అన్నాడు. వినండి జాగ్రత్తగా. రెండవది ఏంటంటే ఆరాధనకు యాకోబును నడిపించిన రెండవ కారణం ఏంటి అంటే సంబంధం. ఒకటి ప్రత్యక్షత, రెండవది ఏంటి? సంబంధం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. సంబంధము లేకుండా దేవుడెవరో తెలిసినా ఆరాధించలేరు. నేను రిపీట్ చేస్తున్నా, దేవునితో సంబంధం లేకుండా దేవుడెవరో నీకు అర్థమైనా నీవు ఆరాధన చేయలేవు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? రండి. నిర్గమాకాండం 11వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 11వ అధ్యాయం 9వ వచనం. నా మహత్కార్యములు విస్తారమగునట్లు వినడని మోషతో చెప్పిన. ఇప్పుడు చెప్పండి. ఐగుప్తు దేశంలో దేవుడు తన కార్యాలను ఏం చేశాడు? అమ్మ వచనం చదివింది చెప్పండి, పలకండి. తన కార్యములను ఏం చేస్తానన్నాడు? విస్తారమగునట్లు. వెనకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. బైబిల్లో ఉన్నాయి మీ దగ్గర. రైట్. విస్తారమగునట్లు చేశాను అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి. అంటే ఐగుప్తులో ఆయన కార్యాలు విస్తారమైన కార్యాలు చేశాడు. యెహోవా ఎవరో అర్థమైపోతా ఉంది. అబ్బో ఇంత ఈయన ఘనమైన వాడా, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ప్రశ్న, వాళ్ళు ఆరాధించారా? మరి దేవుని కార్యాలన్నీ అక్కడ బయలుపరచబడ్డాయి కదా. దేవుడెవరో వాళ్ళకి అర్థమైంది కదా. వినాలి. దేవుడెవరో వాళ్ళకి అర్థమైంది కదా. మనసు పెట్టినండి. అబ్బా ఎక్కడో ఎందుకు పెట్టుకుంటారు ధ్యాస? మనసు పెట్టి వినండి దయచేసి. ఐగుప్తు దేశములో విస్తారమైనటువంటి కార్యాలు ఆయన చేసిన దేవుడేంటో తన్ను తాను బాగా తెలియపరుచుకున్నాడు. ఆయన కూడా ఆరాధించాల. ఎందుకని? నేను చెప్పిన పాయింటే, సంబంధం లేదు. సంబంధము లేకపోతే, అందుకనే ఆరాధన రొట్టె విరిచే సమయంలో మన పెద్దలు మనం ఒక ప్రకటన చేస్తాం. రక్షించబడి బాప్తిస్మము తీసుకొని దేవునితో సహవాసంలో, సంఘ సహవాసంలో నమ్మకంగా కొనసాగుతున్న వారే పాత్రలో చేయండి. సంబంధము లేని నీవు ఆరాధన చేయలేవు. ప్రభువును నమ్మనివాడు, దేవునితో సంబంధము లేనివాడు ఆరాధించలేడు. రిలేషన్షిప్ అన్నది లేకపోతే నువ్వు ఆరాధించలేవు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆరాధించలేకపోతున్నావు అంటే నీకు సంబంధం మీద డౌట్ వస్తుంది. ఎవరితో? దేవునితో. దేవుడెవరో నీకు తెలియపరుచుకున్నప్పుడు, నీకు ఆయనతో సంబంధం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆరాధించాలి. మరి ఎందుకు ఆరాధించట్లా? మీరే చెప్పండి, న్యాయంగా చెప్పండి. దేవుడెవరో తెలుసు, ఆయన ఆరాధించబడటానికి యోగ్యుడని తెలుసు, స్తుతింపదగిన వాడని తెలుసు, కానీ నువ్వు ఆరాధించట్లా. రీజన్ ఏంటి? అంతే.
అంతే. ప్రాబ్లం అక్కడే ఉంది. నీ సంబంధంలో సమస్య ఉంది, నీ సంబంధంలో సమస్య ఉంది. అందుకే ఆరాధించట్లే. ఊరికి రావడం, బైబిల్ పట్టుకొని టిక్ టిక్ మన లోపలికి రావడం, కూర్చోవడం, మళ్ళీ పోవడం, అంతే అయిపోయి. చర్చికి పోయింది ఏ ఆరాధనకి ఆరాధించింది లేదు, స్తుతించింది లేదు, పోనీ స్తుతులు చెల్లిస్తుండగా ఏకీభవించింది కూడా లేదు. విసుగు, ఆరాధన. సువార్త ప్రకటించడానికి తీవ్రత ఉంటుంది, పరిచర్య చేయడానికి ఆసక్తి ఉంటుంది, ఆరాధించటానికి మనసు ఉండదు. ఎక్కడ ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం? నీ రిలేషన్షిప్ ప్రాబ్లం. నమ్మని వారు కాదు, నమ్మిన వారు కూడా దేవునితో సహవాసం తెగిపోయిన వారు ఉన్నారు. అందుకే ఆరాధించలేకపోతున్నారు. మీకు ఫెలోషిప్ ప్రాబ్లం. మీకు నమ్మని వారికి రిలేషన్షిప్, నమ్మిన మనకి ఫెలోషిప్, కమ్యూనికేషన్ లేదు. దేవునితో ఎడబాశారు, ఆయనతో సంబంధం తెగిపోయిందంటే రక్షణ పోదు. కమ్యూనికేషన్ లేదు, ఆరాధించట్లా. నీ గురించే మాట్లాడుతుంది నేను. సంవత్సరాలు నోర్లు మూసుకొని వచ్చి వెళ్ళిపోతున్నాం. భక్తి అనుకుంటున్నారా? పుసుక్కుని చచ్చిపోతే ప్రభు దగ్గర ఉంటాం. అక్కడ ఏం చేయాలి తెలుసా? చనిపోయిన తరువాత కరపత్రికలు పంచడానికి అవకాశం ఉండదు. వాక్యం చెప్పడానికి నేను ఇప్పుడు వాక్యం చెప్తాను చెప్పి నాకు అలవాటు పడిపోయింది. సార్ దేవా నేను వాక్యం చెప్తాను, నాకు అవకాశం ఏంటంటే నువ్వు వాక్యం చెప్పే అవకాశం కూడా లేదు. నేను బాగా పట్టాలు పరిసి నాకు అలవాటు, నేను పట్టాలు పరుస్తానంటే కూడా అక్కడ కూడా అవకాశం లేదు. పరలోకంలో ఉండే ఒకే ఒక పని నిద్రపోవడం కూడా కాదు. ఏమా, పరలోకంలో ఉండే ఒకే ఒక పని ఏంటి? అంతే. నీవు ఈడ 30 నిమిషాలు గంట ఆరాధించలేవు, యుగాలు ఆరాధించాలి. అక్కడ శాశ్వత కాలం ఆరాధించాలి. పరలోకంలో అదే పని మనది. గాన ప్రతిగానాలు, స్తుతులు, కీర్తన, మహిమ, ప్రశంస. తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో పరలోక ఆరాధన కూడా మనం తర్వాత చూద్దాం. సమయం లేదు, త్వరగా వెళ్ళిపోదాం. సో సెకండ్ థింగ్ ఏంటి చెప్పండి? ప్రత్యక్షత ఉన్నా కూడా ఎందుకు ఆరాధించట్లేదు? మన సంగతి ఒకసారి సీరియస్గా ఆలోచించేయండి. మీరు ఆరాధించకపోవటానికి మీకు సంబంధమే సమస్య. మీ సంబంధమే సమస్య. 2, 3 ఆయన ఆరాధనలో మరొక లక్షణం కనిపిస్తుంది. 28వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 28వ అధ్యాయం 16, 17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం. ఈ స్థలం ఎంతో భయంకరం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. స్తంభము మీద నూనె పోయక ముందు భయపడ్డాడా, పోసిన తర్వాత భయపడ్డాడా? ఎలా వచ్చాడు ఆ రాతి దగ్గరికి? భయముతో వచ్చాడు. థర్డ్ వన్, 3వది ఏంటి అంటే భయము లేకపోతే సిద్ధపాటు, గౌరవము లేకపోతే సిద్ధపాటు. మీరు ఎట్లయినా మాట్లాడుకోండి. 2 రకాలుగా ఆలోచించేద్దాం. ఇక్కడ మనకు రైమింగ్ ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. నేను రైమింగ్ కోసం ట్రై చేశాను కానీ వద్దనిపించింది, మీనింగ్ చెడిపోతుంది. మనకు మ్యాటర్ వెళ్ళాలి. ఇప్పుడు భయము లేదా చెప్పండి సిద్ధపాటు. ఇప్పుడు అయిపోయింది. ఎలా పడితే అలా వచ్చాడా? నాకు చెప్పాలి ఆన్సర్. ఎలా పడితే అలా వచ్చాడా? వచ్చే ముందు ఏం చేశాడు? భయపడిపోయాడు. అమ్మో ఈ స్థలం భయంకరం, ఈ రాయి సామాన్యమైంది కాదు, నా ప్రభువును సమీపించడానికి వెళ్తున్నాను, దేవుడే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను. భయపడిపోయాడు, వణికిపోయాడు, భయముతో వచ్చాడు.
నాకు తెలియలేదే, తెలిసింటే నేను అలా ప్రవర్తించిండేవాడిని కాదు. రాత్రి నేను సరిగా లేను, నాకు తెలియలా, తెలిసింది, నాకు ఇప్పుడు భయం వేస్తూ ఉంది అని భయముతో రాత్రి నిలవబెట్టాడు. మీరు ఎలా వచ్చారు? మీరు ఎలా వచ్చారు? భయముతో, సిద్ధపాటుతో, జాగ్రత్తగా. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను ఆరాధనకి వెళ్తున్నాను, నా ప్రభువును గణపరచడానికి వెళ్తున్నాను, పాత్రలో చేయి వేయటానికి వెళ్తున్నాను. ఎంత భయముతో రావాలి, ఎంత వణుకుతూ రావాలి, ఎంత జాగ్రత్తగా రావాలి ప్రియులారా. విచ్చలవిడిగా వస్తున్నారు ప్రియులారా, విచ్చలవిడిగా వస్తున్నారు, లెక్క లేకుండా వస్తున్నారు. వారమంతా నోటి నిండా బూతులు, కోపం, పగ, కక్ష, అసూయ, కలహాలు, అంతరంగములో అపవిత్రత, చూపుల్లో చెడ్డతనం, బతుకంతా బాగుండదు. ఆదివారం వచ్చి పాత్రలో చేస్తున్నారు. మీ గురించే మాట్లాడుతున్నది నేను. భయము లేకుండా సమీపిస్తున్నారు. ఎలా రావాలి? ఎలా రావాలి? భయముతో రావాలి, వణుకుతూ రావాలి. అయ్యో ఈ స్థలము భయంకరం, నా ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాను. ఇంత గట్టిగా అరిస్తే ఎట్లా నిద్రపోతున్నారు? నా వల్ల కావట్లేదు. ఈ అరుపులకు కూడా నిద్ర వస్తుందా? నా అరుపులు జ్వలబడినట్టున్నాయా? వినండి అమ్మా దయచేసి. ఎలా వస్తున్నాం? ఎలా వస్తున్నాం? భయముతో కదా రావాలి. ఎలా రావాలి? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి ఆ కల్మషము తోచకుండునట్లు ఆ ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుతాం. సంబంధాల్లో సమస్యలు, హృదయంలో సమస్యలు, చూపుల్లో సమస్యలు, మాటల్లో సమస్యలు, దేహమంతా మాలిన్యం, అంతా చెడిపోయాం. ఎట్లా ఆరాధించడానికి వస్తున్నారు? యథార్థ హృదయాలతో, ప్రోక్షించబడిన హృదయాలతో, నిర్మలమైన మనస్సాక్షితో. ప్రకటన వింటారు కదా ప్రతి ఆదివారం, మీ మనస్సాక్షి మీపై దోషారోపణ చేస్తే పుచ్చుకోవద్దు అని. అయినా ధైర్యం చేసి తీసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? పరిశుద్ధత లేకుండా అపవిత్రతతో ఎట్లా ధైర్యంగా తీసుకుంటున్నారు మీరు? తీసుకుంటే ఏమనుకుంటున్నారు? ఎంత భయంతో తీసుకోవాలి. అందుకనే ఆ భయము కలగాలని కొరింథీయులకు రాశాడు పౌలు. 11వ అధ్యాయం చూడండి, చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూస్తారా? అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును త్రాగును అపరాధం, అపరాధం. ఇష్టం వచ్చినట్టుగా పాత్ర, ఇదేం ప్రసాదం కాదు, ఇది అలా తీసుకుంటే అది ప్రసాదం కాదు, ఇది అపరాధం. అయోగ్యంగా పాత్రలో చెయ్యి వేస్తే అపరాధం. అపరాధం మాత్రమే కాదు, కిందేమన్నాడు చూడండి మరలా 29. తనకు శిక్షావిధి కలుగుటకై, ఇది శిక్షావిధి కలుగు చేస్తుంది. ఎలా శిక్ష? ఓ శిక్ష దేవుడు శిక్షించినప్పుడు కదా అని అనుకుంటాం మనం. చూడండి ఎక్కడ శిక్షిస్తాడు, అక్కడే నెక్స్ట్ వచనం చదవండి. ఇందువలననే అయోగ్యంగా మీరు రొట్టెను తీసుకుంటున్న కారణాన మీలో అనేకులు అన్నాడు కదా. మాట భయమేసింది నాకు. ఒకరిద్దరు కాదు,
అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. నిద్రిస్తున్నారంటే అర్థం అదే. కొంతమంది చనిపోయారు కూడా అయోగ్యంగా తీసుకుంటే. కొంతమంది రోగగ్రస్తులయ్యారు, కొంతమంది బలహీనులైపోయారు. పాత్ర అయోగ్యంగా తీసుకుంటే చచ్చిపోతారు కొంతమంది. మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం. అందుకనే సిద్ధపడి రండమ్మా. ఈ ఆదివారం ఆరాధన చేయటానికి సోమవారం నుండి సిద్ధపడదాం. సోమవారం నుండి సిద్ధపడదాం. నేను మళ్ళా వచ్చే వారం ఆరాధించాలి. ప్రభువును గురించి ఆలోచన చేయండి, లేఖనాలు చదవండి, సువార్తలు చదవండి, సృష్టిలో ఆలోచన చేయండి, ప్రభువును గురించి ఆలోచన చేయండి, ఆ తలంపులు సంపాదించుకోండి. సిద్ధపడి ఆశతో, ప్రేమతో, ఇష్టముతో, పరిశుద్ధమైన హృదయాలతో ఆదివారం వచ్చి ఆరాధన చేద్దాం. సోమవారం నుండి సిద్ధపడండి. మాట మాట్లాడే ముందు జాగ్రత్త పడండి. నేను ప్రభువును ఆరాధించేదానను బ్రదర్, నా నోటికి ఆ మాటలు రాకూడదన్నా. నేను ప్రభువు ఆరాధించేవాణ్ణి, నేను ఈ పని చేయను. నేను ప్రభువుని ఆరాధించేదాన్ని, నేను ఇట్లా ఉండను. నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఈ వ్యక్తి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, నా రిలేషన్షిప్లో సంబంధాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అసమాధానం ఉండకూడదు. నేను ప్రభువుని ఆరాధించేవాణ్ణి, నేను వెంటనే క్లియర్ చేసేసుకోవాలి. నేను ఇలా ఉండకూడదు. సిద్ధపడి భయముతో రావాలి. అసమాధానంగా అపవిత్ర హృదయాలతో ఎలా ఆరాధిస్తారు చెప్పండి? యాకోబు భయముతో సమీపించాడు, ప్రిపేర్ అయ్యాడు. నాకు తెలియలేదే, ఇది భయంకరమైంది. జాగ్రత్తగా వచ్చి ఆరాధించాడు. ఇది 3. 4వది చివరిది ఆ మాట చదివి మనం క్లోజ్ చేద్దాం. 18వ వచనం 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. రాయి తీసి ఆ రాతిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసనం. నాకు అది ఆ దృశ్యం చాలా బాగా అనిపించింది. రాతిని నిలిపి మనకందరికీ తెలుసు ఎవరా రాయి. ఆ రాత్రి యాకోబుకు విశ్రాంతినిచ్చిన రాయి ఎవరు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన రాయి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఆ బండ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. ఆ రాతిని ఏం చేశాడు యాకోబు? నిలువబెట్టి అంటే ప్రజల అంతవరకు పడుకొని ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఆ రాయి ఇలా నిలబడితే అందరూ చూస్తారు కదా. ఆ రాతిని నిలువబెట్టడం అంటే ఆ రాతిని ఎత్తి చూపటం. ఎవరా రాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధనలో మనం చేయాల్సిన పని ఏంటి? ఆ రాయి అయిన క్రీస్తును, ఆ బండ అయిన క్రీస్తును, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? ఎత్తి చూపాలి. అందుకనే మన ఆరాధన తలంపుల్లో కూడా ఎత్తి చూపబడాల్సింది ఎవరు? యేసు ప్రభువే. అసలు ఆరాధన కూడికి అర్థమే అది కదా. 11వ అధ్యాయం చూడండి, 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24. ప్రతి వారం చదువుతాం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఎందుకు వస్తున్నాం మనం? ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి. ఇంతకుముందే చెప్పాను, ఆయనను జ్ఞాపకం చేసుకోవటం అంటే సిలువ శ్రమలు ఒకటే కాదు, ఆయన మొత్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆరాధన తలంపులు అందించే నీవు నేను జాగ్రత్త. మన లక్ష్యం ఒకటే, ఆయనను ఏం చేయాలి? నిలిపి ఎత్తి చూపాలి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువును. ఆయనను ప్రశంసించాలి, ఆయనను గణపరచాలి, ఆయన్ని గొప్ప చేయాలి. నా స్తుతుల్లో కూడా ఎవరు ఎత్తి చూపబడాలి? యేసుక్రీస్తే. ఆయనను నిలిపి దాని మీద నూనె పోసి ఆయన గట్టిగా, ఆయన బలంగా, అత్యంత ఎత్తుగా ప్రజలందరికీ కనపడేటట్టుగా ఆయన ఎత్తి చూపబడాలి. ఇక్కడే కాదు, ఇప్పుడు రండి, పరలోకంలో ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? రండి, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట, నిలువబెట్టబడి ఉండుట చూచితని. ఇప్పుడు చెప్పండి, పరలోకములో కేంద్రం ఎవరు? ఆ గొర్రెపిల్లే. గాయము పొందిన గొర్రెపిల్ల, మనందరి అపరాధాల కొరకై కలువరి శిలువలో బలిదానమైన గొర్రెపిల్ల, మనందరి అపరాధాల కొరకై నిలువెల్లా గాయాలు పొందిన గొర్రెపిల్ల. ఆ గాయాలు ఇంకా కనబడుతూ ఉన్నాయి. పరలోకానికి వెళ్ళిన తరువాత ఆ ప్రియ రక్షకుని గాయాలను చూసినప్పుడు ఆరాధించకుండా ఎలా ఉండగలం? నన్ను బట్టి కదా ప్రభువా ఈ గాయం, నన్ను బట్టి కదా ఈ గాయం. ఎలా ఆరాధించకుండా ఉండగలం? పరలోకములో కూడా ఆ గాయపడిన గొర్రెపిల్లే, ఆ వధించబడినట్లుండి నా గొర్రెపిల్లే మధ్యలో ఉంటాడా, ఆయనను ఆరాధించబడతాడు. కింద అదే జరిగింది. 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. గొర్రెపిల్లకు స్తోత్రం 13వ వచనములో. ప్రతి సృష్టం ఆ గొర్రెపిల్లను గణపరచింది, హెచ్చించింది. తండ్రినే ఆరాధించాలి, క్రీస్తును ఆరాధించకూడదనే వారికి ఇదే పాఠం. ఆయన ఆరాధింపదగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను ఘనపరచి ప్రశంసించి హెచ్చించాలి. యాకోబు చేసింది అదే. అది ఆరాధన, అదే ఆరాధన. ఇప్పుడు చెప్పండి, మన ఆరాధన ఎలా ఉంది? ఒక విన్నపం, ఒక అభ్యర్థన మీరు నాకు చేయండి, నేను మీకు చేస్తాను. నెక్స్ట్ సండేకి ప్రిపేర్డ్గా వద్దాం. జాగ్రత్తగా, భయంతో ప్రభువును గురించి తెలుసుకొని ఆరాధించడానికి వద్దాం. ఒట్టిగా వద్దు. సహోదరులు కూడా మీకు ఇవ్వబడిన ఆ సమయంలో, మౌనంగా ఉన్న కొద్ది సమయంలో మీరు తెలుసుకున్న ప్రభువును మీరు ఆరాధించండి. ఇక్కడ చెప్పిన వ్యక్తిని కూడా కాదు, మీరు తెలుసుకున్న ప్రభువును ఆరాధించండి. సిద్ధపడి వద్దాం, జాగ్రత్తగా వద్దాం. ఒకవేళ ఆరాధన నిర్లక్ష్యం చేయబడితే, నిరర్ధకమైన లెక్కలేని ఆరాధన చేస్తే, అపవిత్రమైన భయము గౌరవము లేని ఇంకేమి వైకల్యము కలిగినటువంటి ఆరాధన చేస్తే ప్రభు ఏమన్నాడు మలాకి గ్రంథంలో? అన్న మందిరపు తలుపుల్ని మూసేయండి. అవసరం లేదు నాకు ఈ ఆరాధన, నాకు ఈ ఆరాధన అక్కర్లేదన్నాడు ఆయన. అలాంటి ఆరాధన, నిరర్ధకమైన ఆరాధన మనం చేయొద్దు. అర్థవంతమైన ఆరాధన చేద్దాం. సిద్ధపడి రండి, భయముతో రండి, ఆయనను తెలుసుకొని రండి. మనమందరం తెలుసుకొని ఆయనను గొప్పగా ఆరాధిద్దాం. అట్టి ఆరాధన ఆయనకు మనం వచ్చే వారం అందించడానికి సిద్ధపడి వద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగా.